అదనపు పెన్షన్ ఏక్యూపీఈ గురించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్యంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అదనపు పెన్షన్ అమలు విధానంపై మార్పులు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 80 సంవత్సరాలు పూర్తయ్యాకే అదనపు పెన్షన్ ప్రారంభమవుతుంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల కారణంగా వృద్ధాప్యంలోనే పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 65 నుంచి 85 ఏళ్ల మధ్య కాలంలో ఆదాయం పరిమితంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పెన్షనర్ల సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్లమెంటరీ కమిటీలు, పెన్షనర్ల సంఘాలు కలిసి అదనపు పెన్షన్ను ముందుగానే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. వారి డిమాండ్ ప్రకారం 65 సంవత్సరాల వయసు నుంచే 5% అదనపు పెన్షన్, 70 సంవత్సరాలకు 10%, 75 సంవత్సరాలకు 15%, 80 సంవత్సరాలకు 20% అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే వృద్ధాప్యంలో ప్రారంభ దశ నుంచి పెన్షనర్లకు ఆర్థిక భరోసా లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు పెరిగే వయసులో ఈ అదనపు పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు 80 ఏళ్ల వరకు వేచి చూడాల్సి రావడం వల్ల చాలా మంది పెన్షనర్లు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కొత్త స్లాబ్ విధానం అమలు చేస్తే పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి కూడా తోడ్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అదనపు పెన్షన్ వ్యవస్థలో మార్పులు చేయాలని, ముఖ్యంగా 65 ఏళ్ల నుంచి దశల వారీగా పెన్షన్ పెంపు అమలు చేయాలని పెన్షనర్లు, సంఘాలు, కమిటీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.